ఇక్కడ లక్నవరం చెరువు కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఈ చెరువు ఎక్కడుందో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ పాఠం యొక్క దర్శనీయ స్థలాల గురించి మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, వాటి అందాలను తెలియజేస్తూ దర్శనీయ స్థలాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది అంటే నీటి అందాలు. తెలంగాణ రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, వాటి అందాలను తెలియజేస్తూ దర్శనీయ స్థలాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం నీటి అందాలు. నీటి అందాలు చూడటం ఎవరికైనా ఆహ్లాదకరమే. లక్నవరం చెరువు. లక్నవరం చెరువు ఎక్కడ కలదు అంటే గోవిందరావుపేట మండలం, జయశంకర్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా. లక్నవరం చెరువు ఎక్కడ గలదు? గోవిందరావుపేట మండలం, జయశంకర్ జిల్లా. నోట్: టెక్స్ట్ బుక్ ప్రకారం ములుగు జిల్లా ఏర్పడక ముందు లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు దగ్గరలో ఉంది. ప్రస్తుతం ములుగు జిల్లా. ఓకే, నెక్స్ట్ లక్నవరం చెరువు హైదరాబాద్కి 212 కిలోమీటర్లు, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నవరం చెరువు హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే 212 కిలోమీటర్లు, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ కాకతీయ రాజులు త్రవ్వించిన చెరువు లక్నవరం చెరువు. ఈ లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు అంటే కాకతీయ రాజులు తవ్వించారు. వర్షపు నీటిని నిల్వ ఉంచే చెరువుగా పేరు ఉంది. వర్షం పడ్డప్పుడు ఈ చెరువులో నిల్వ ఉంచుతాయన్నమాట. సో చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయంటే 13 ద్వీపాలు. చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? 13 ద్వీపాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. మరీ చెప్తున్నాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, మీకు గుర్తు కూడా ఉంటుంది. మీరు ప్రతిసారి ఈ వీడియో చూడలేరు కాబట్టి అప్పుడప్పుడు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ 3 ద్వీపాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం రోప్వే ఏర్పాటు చేసింది. 3 ద్వీపాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం రోప్వే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణించడానికి బోటింగ్ సౌకర్యం ఉండటం వల్ల సందర్శకులతో కలకలలాడుతున్నది. 3 ద్వీపాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వమే రోప్వే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణించడానికి బోటింగ్ సౌకర్యం ఉండటం వల్ల సందర్శకులతో కలకలలాడుతున్నది. నెక్స్ట్ కుంటాల జలపాతం. ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా పిలుస్తారు. ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా పిలుస్తారు. సహజ సిద్ధమైన అడవులు, జలపాతాలు ఉండటం ప్రత్యేకత. సహజ సిద్ధమైన అడవులు, జలపాతాలు ఉండటము ప్రత్యేకత. దేంది? కుంటాల జలపాతం. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం ఏది అంటే కుంటాల జలపాతం. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం ఏది అంటే కుంటాల జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలో ఉత్తర సహ్యాద్రి కొండలలో కడెం నదిపై ఉన్నది. కుంటాల జలపాతం ఎక్కడున్నది అంటే నిర్మల్ జిల్లాలో ఉత్తర సహ్యాద్రి కొండలలో కడెం నదిపై ఉన్నది. దీని ఎత్తు ఎంత అంటే దాదాపు 145 అడుగులు, 45 మీటర్లు. దీని ఎత్తు దాదాపు 145 అడుగులు, 45 మీటర్లు. శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఎక్కడ నివాసం ఉన్నట్లు చెబుతారు? శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఎక్కడ నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని కుంతాల అని పిలిచేవారు. క్రమంగా ఇప్పుడేముంది? కుంటాలాగా మారింది. ఫస్ట్ కుంతల, శకుంతల అన్నప్పుడు కుంతాల అని పిలిచేవారు. ఇప్పుడేమో కుంతాల అంటూ కుంటాలాగా మారింది. సో నెక్స్ట్ జలపాతం పక్కన గుహ, అందులో పురాతన శివలింగం కలవు. నాగార్జున సాగర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కుంటాల ఇలా ఉంటుందండి, కుంటాల. ఓకేనా? సో నాగార్జున సాగర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కుంటాల జలపాతం పక్కన గుహ, అందులో పురాతన శివలింగం కూడా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఏ నదిపై కలదు అంటే నల్గొండ జిల్లా, కృష్ణా నదిపై కలదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఏ నదిపై కలదు అంటే నల్గొండ జిల్లా, కృష్ణా నదిపై కలదు.
నాగార్జున సాగర్ ఆనకట్టను 1955లో శంకుస్థాపన చేసిందెవరు? నాగార్జున సాగర్ ఆనకట్టను 1955లో శంకుస్థాపన చేసిందెవరు అంటే భారత తొలి ప్రధాని నెహ్రూ గారు. ఎవరు శంకుస్థాపన చేశారు అంటే భారత తొలి ప్రధాని నెహ్రూ గారు. నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. మొదటిది బాక్రా నంగల్. నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు. భారతదేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు. మొదటిది బాక్రా నంగల్, రెండవది నాగార్జున సాగర్. ఓకే. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి ఎన్ని మెగావాట్లకి రోజుకు జరుగుతుందంటే 810 మెగావాట్లు. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి రోజుకి 810 మెగావాట్లు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన రాతి కట్టడం నాగార్జున సాగరం. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్దదైన రాతి కట్టడం, ప్రపంచం మొత్తంలో అతిపెద్ద రాతి కట్టడం ఏది అంటే నాగార్జున సాగర్. నాగార్జునకొండ అనువు అనే ప్రదేశం చారిత్రక సత్యాలు. నాగార్జునకొండ అనుపు అనే ప్రదేశము చారిత్రక సత్యాలు. నాగార్జున సాగర్లో క్రీస్తు శకం 1-3 శతాబ్దాల కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికినవి. నాగార్జున సాగర్లో క్రీస్తు శకం 1-3 శతాబ్దాల కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికినవి. ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్మించిన ప్రాంతము అనుపు. ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్మించిన ప్రాంతము అనుపు. నెక్స్ట్ ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి అని పిలిచేవారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? విజయపురి అని పిలిచేవారు. ఇక్కడ అంశం ఏంటి? లక్నవరం చెరువు ఎక్కడ ఉంది అంటే ములుగు ప్రాంతంలో ఉంది. జిల్లా ములుగు జిల్లా. గొప్పతనం ఏంటి అంటే పర్యాటక కేంద్రం, వాన నీళ్లు నిల్వ ఉంచే చెరువు. లక్నవరం చెరువు ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అంటే ములుగు ప్రాంతంలో. ఏ జిల్లాలో ఉంది అంటే ములుగు జిల్లా. లక్నవరం చెరువు యొక్క గొప్పతనం ఏంటి? పర్యాటక కేంద్రం, వాన నీళ్లు నిల్వ ఉంచే చెరువు. నెక్స్ట్ కుంటాల ఏ ప్రాంతంలో ఉంది అంటే కడెం నదిపై ఉంది. ఏ జిల్లాలో కుంటాల ఉంది అంటే నిర్మల్. కుంటాల యొక్క గొప్పతనం రాష్ట్రంలో గల అతి ఎత్తైన జలపాతం కుంటాల. నాగార్జున సాగర్ ఏ ప్రాంతంలో ఉంది అంటే కృష్ణా నది ప్రాంతంలో ఉంది. ఏ జిల్లాలో ఉంది అంటే నల్గొండ. గొప్పతనం ఏంటి నాగార్జున సాగర్ అంటే రెండవ అతిపెద్ద బహుళార్థక